రాష్ట్రంలో సర్పంచుల విషయంపై సభలో రగడం మొదలైంది. పట్టి విక్రమార్క వర్సెస్ రాష్ట్ర మంత్రులు అన్నట్టుగా సభలో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బిల్లు విడుదల చేయకనే ఈ దఫా పరిస్థితి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి వేముల పట్టిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా కథనాలకు తమకు ఆపాదిస్తారా, బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా మాట్లాడతారా అంటూ గరమయ్యారు. సర్పంచులతో బలవంతంగా పనులు చేపిస్తూ ఆ చేసిన పనులకి నిధులు రిలీజ్ చేయబట్టి చాలా గ్రామాల్లో సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళన చెందటమే కాకుండా కొన్ని సర్పంచులు ఆత్మహత్యలకు ప్రయత్నం చేశారు. కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇది నేను గ్రామాల పేర్లు చెప్పంటే కూడా చెప్తాను అధ్యక్ష. ఉదాహరణకి ఇల్లంతలకుంట మండలం ఆనందరెడ్డి ఆత్మహత్య ఉన్నాడని సార్ నేను చెప్తా ఉన్నాను. సరే, ఆత్మహత్య ప్రయత్నం సారీ మీరేంటికండి ఆత్మహత్య ప్రయత్నం చేశారు, పేపర్లో చూసాము అని చెప్పి ఆయన స్టార్టింగ్ అన్ని స్లీపింగ్ మార్క్స్, అన్ని అబద్ధ ప్రచారాలు, సత్యదూరమైన ప్రచారాలు చేసుకుంటూ పోతే సార్ వినటానికి మేము ఇక్కడ సిద్ధంగా లేం సార్. దయచేసి ప్రయత్నం చేశారట, పురుగుల మందు తాగారట, మేము పేపర్లో చూసాము. ఇదేంటి అధ్యక్ష? ఇది ఒక బాధ్యతాయుతమైన ఫ్లోర్ లీడరు అటలు చాలా ఉంటాయి అధ్యక్ష. దాని వెనకాల ఎన్ని ఉంటాయి ఏం తెలుసు అధ్యక్ష? ఆయన ఎట్లా చనిపోయాడు, ఏంటి, ఏం కథ, ఇవన్నీ ఏమీ లేకుండా మేము పేపర్లు చూసాము. పేపర్లు మరి మా మీద 2 పేపర్లు ఉన్నాయి సార్, పని కట్టుకొని రాస్తాయి, బాగా ఇష్టం వచ్చినట్టు రాస్తాయి. అవి తీసుకొచ్చి ఆయన కూడా అంత బాధ్యతమైన మనిషి వచ్చేటప్పుడు స్టార్టింగ్ లేస్తూనే అదేంటి సార్ మాట మాట్లాడేది? అంటే గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు, వైకుగ్రామాలు జరగలేవు, ఇవేమీ జరగలేవు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టబడలేదు, సిసి రోడ్లు వేయబడలేదు. ఆయన నియోజకవర్గం ఊరోళ్ళు చూసుకోమనండి సార్. ఏంటి సార్ ఇది? నాకు అర్థం కాదు. స్టార్టింగ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా సార్? దయచేసి ఇట్లా మేము చూస్తూ ఇట్లా విని కూర్చోలేము సార్. మేము ఇట్లా వాట్ ఈస్ దిస్ సార్? మీరు రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరినీ పిలిపించండి, అడగండి. మీరు నిధులే పోబట్టి వాళ్ళు ఎంత ఆందోళన చెందుతా ఉన్నారో నేను పాదయాత్రలో ప్రతి గ్రామంలో సర్పంచులు నా దృష్టికి తీసుకొచ్చారు. మమ్మల్ని మానసిక వ్యధకు గురి చేస్తా ఉంది ప్రభుత్వం నిధులు ఉండండి సార్. ఈ వాస్తవాలు గ్రామ పంచాయతీ ఆందోళనలను పట్టించుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ రఘునందన్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 15 ఆర్థిక సంఘం నిధులను జీతాలకు వాడుతున్నారని రఘునందన్ అన్నారు. గత జనవరి నుంచి ఎస్ఎఫ్సి నిధులు ఉండడం లేదన్నారు. సర్పంచుల ఆత్మహత్యలు తప్పైతే ఆ వార్తాపత్రికలపై చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. మల్టీపర్పస్ వర్కర్స్ జీవో తొలగించాలని తెలిపారు. మేమేమైనా సూచనలు చేసినా, ఏమన్నా గ్రామాల పేర్లు ఉటంకించినప్పుడు కానీ ఒకవేళ అవి సరైనవి కానట్టయితే లేదా మా నోటి నుంచి వచ్చినటువంటి పనులు తప్పైతే ఎదురుదాడే శరణ్యంగా కాకుండా మంత్రులు మాట్లాడేప్పుడు వాటికి సవరణలు సూచనలు చేసి సరిదిద్దితే బాగుందనేది మా విజ్ఞప్తి. గత జనవరి నుంచి వినే ఓపిక ఉండాలి సార్. ఎందుకు సార్? చాలా విన్నారు కదా, మాకు ఇచ్చే 10 నిమిషాలు ఓపిక వినండి. మీ నియోజకవర్గాల పరిధిలో కూడా జనవరి నెల నుంచి గ్రామ పంచాయతీలకి ఎస్ఎఫ్సి నుంచి నిధులు వస్తలేవనేది వాస్తవం. దీన్ని మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. మంత్రి గారి మెప్పు కోసమో ఇంకో దానికోసమో మమ్మల్ని మాట్లాడనీయకుండా గోల చేస్తామంటే నేను ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పాల్సిందే. సర్పంచులకి ఎస్ఎఫ్సి నుంచి వచ్చేటువంటి నిధులు అధ్యక్ష గత జనవరి నెల నుంచి రాకుండా చాలా గ్రామ పంచాయతీ లోపల సర్పంచులు అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వస్తున్నటువంటి నిధులని కేవలం అభివృద్ధి కార్యక్రమాలకే వాడాలనేటువంటి డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రకం కాకుండా గ్రామ